సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెగ్యులర్ రైళ్లన్నీ వెయిటింగ్ లిస్టుతో నిండిపోవడంతో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు వివిధ మార్గాల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉత్తర తెలంగాణ ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ కు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఇవాళ రేపు ఈ ట్రైన్లు హైదరాబాద్ నుంచి బయలుదేరతాయి. ఇక ఏపీకి వెళ్లే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చెర్లపల్లి, హైదరాబాద్ స్టేషన్ల నుండి ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా ఇవాళ రేపు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లు చెర్లపల్లి, వరంగల్, ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయి. పండుగ రోజైన జనవరి 14న చెర్లపల్లి స్టేషన్ నుంచి అనకాపల్లికి ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. తిరిగి జనవరి 15న అనకాపల్లి నుండి చెర్లపల్లికి ప్రయాణికులను చేరవేస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్ క్లాస్, ఏసీ కోచ్లతో పాటు జనరల్ కోచ్లు కూడా అందుబాటులో ఉంటాయి. పండుగకు వారం ముందే రద్దీ మొదలవడంతో ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా తక్షణమే టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు ఈసారి చాలా రైళ్లను చెర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. దాదాపు 160కి పైగా స్పెషల్ ట్రైన్స్ వేశాము. ఇవన్నీ కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ మేజర్గా వేశాము. అలాగే ఇంకా వేరే చోట డిమాండ్ ఉన్న చోట త్రూ అవుట్ ఇండియా కూడా సౌత్, నార్త్ ఈస్ట్ ఇలా వాటి సైడ్ కూడా వేశాము. ముఖ్యంగా జంట నగరాల నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి వైజాగ్, విశాఖపట్నం కనెక్ట్ చేస్తూ చాలా ట్రైన్స్ వేశాము. అలాగే ఇంపార్టెంట్ టౌన్స్ అక్కడ అంటే రాజమండ్రి, ఏలూరు వీటన్నిటికి కూడా కనెక్టివిటీ ఇస్తూ, అలాగే బ్రాంచ్ లైన్లో ఉండే నర్సాపూర్ కావచ్చు, లేదంటే కాకినాడ వైపు, అలాగే తిరుపతికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, తిరుపతి వైపు వేశాము. రెగ్యులర్గా శబరికి అయితే స్పెషల్స్ రెగ్యులర్గా ఎప్పటి నుంచో రన్ చేస్తూ ఉన్నాం, అవి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. షిరిడి వైపు కూడా ట్రైన్స్ వేయడం జరిగింది. ఈ స్పెషల్ ట్రైన్స్ అన్నిటికి కూడా చెర్లపల్లి కావచ్చు, లేదంటే సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ ఇలా అన్ని స్టేషన్లలో కూడా మేము హాల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఏ ఒక్క స్టేషన్లోని బర్డెన్ ఉండకుండా, అంతేకాకుండా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నీ కూడా అంటే కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, విజయవాడ, తిరుపతి ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా స్పెషల్గా ఈ సంక్రాంతి సందర్భంగా మేము క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి యాక్షన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. స్టేషన్ వైజ్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది.